Hello everyone, this is Somnath. సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు చాలా జావా వీడియోస్ చూసుంటారు. సో దాంట్లో ఏంటంటే మేబీ థియరిటికల్‌గా, మేబీ ప్రాక్టికల్‌గా మీరు చాలా వీడియోస్ ఉన్నాయి. సో దానికి కొంచెం డిఫరెంట్‌గా ఏంటంటే మేము మీకు ఒక క్వెషన్‌ని తీసుకొచ్చి ఆ సొల్యూషన్‌ని సాల్వ్ చేసి చూపిస్తాం. సో ఇది ఈ మేము చేస్తున్న దీనికి. అండ్ ఫస్ట్ సిరీస్ వచ్చేసరికి అరేస్ గురించి కొన్ని క్వెషన్స్ చేద్దాం. దాని తర్వాత అలా డిఫరెంట్ టాపిక్స్ మీద డిఫరెంట్ సిరీస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అరే గురించి మనం చేద్దాం. సో జావాలో చేస్తున్నాం మనం. సో క్వెషన్ ఏంటంటే ఫస్ట్ క్వెషన్ అరే స్క్వేర్. సో చదివిద్దాం క్వెషన్ ఒకసారి. An array of n integers is passed as input to the program. The program must print another array. సో ఏంటంటే ఒక ఇన్పుట్ అరే తీసుకోవాలి అండ్ అవుట్పుట్ అరే కూడా ఒకటి ఉంటుంది. సో అవుట్పుట్ అరే ఎలా ప్రింట్ అవ్వాలి అంటే where value at each index will be the sum of the square of all the values in the input array except the value at the index in the input array. Okay, so sum of all square values except the value at the index in the input array. సో అది మన క్వశ్చన్. అంటే ఏంటంటే ఇప్పుడు శాంపుల్ ఇన్పుట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ 5 అంటే ఏంటంటే సైజ్ ఆఫ్ ఎన్ అరే. సో 5 ఇచ్చారు కాబట్టి 5 ఎలిమెంట్స్ ఎంటర్ చేశారు. 1 2 3 4 5. సో 1 ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు 1 స్క్వేర్ తప్పించి రిమైనింగ్ ఆల్ స్క్వేర్స్ ఎడిషన్స్ కావాలి, మనం ప్రింట్ చేయాలి. ఇక్కడ 2 ప్రింట్ చేసినప్పుడు 2 స్క్వేర్ తప్పించి రిమైనింగ్ ఆల్ స్క్వేర్ ఎడిషన్ మనం ప్రింట్ చేస్తాం. సమ్ ఆఫ్ ఆల్ స్క్వేర్ ఎడిషన్ ఎక్సెప్ట్ దట్ ఇండెక్స్ వాల్యూ. ఓకేనా? సో ఇది. సో ఇక్కడ వచ్చేసరికి 1 స్క్వేర్ తప్పిస్తే 2 స్క్వేర్ 4 ప్లస్ 3 స్క్వేర్ 9 ప్లస్ 4 స్క్వేర్ 16 ప్లస్ 5 స్క్వేర్ 25 కలిపితే 54 వస్తుంది. సో రిమైనింగ్ కూడా అంతే. ఇక్కడ 2 స్క్వేర్ తప్పించి 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో 51 ఎక్సెప్ట్ 3 స్క్వేర్. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఎక్సెప్ట్ 4. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో కలిపితే 39 వస్తుంది. సేమ్ అదే విధంగా మనకి 5th పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ కూడా మనం సేమ్ అదే విధంగా మనం ప్రింట్ చేస్తాము. సో దీనికోసం ఏంటంటే నేను నెట్బీన్స్ ఐడి యూజ్ చేస్తున్నాను. సో నెట్బీన్స్ ఐడి నేను ఓపెన్ చేస్తాను మీకు. సో నెట్బీన్స్ ఐడి. సో ఇది నా నెట్బీన్స్ ఐడి. ఓకేనా? సో నెట్బీన్స్ ఐడి కాబట్టి ఇందులో ఏంటంటే మనం కొత్తగా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. న్యూ ప్రాజెక్ట్లో ఏంటంటే మీకు మనం ఫస్ట్ జావా కాబట్టి నెక్స్ట్ చేస్తాం. దాని తర్వాత మనం అరే సిరీస్ చేస్తున్నాం కాబట్టి అరే ఎగ్జాంపుల్స్. ఓకే, సో చాలు, ఫినిష్, దట్స్ ఇట్. సో మనం ఇలా చేయగానే మనకి అరే ఎగ్జాంపుల్స్ అని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్లో ఏంటంటే డిఫాల్ట్గా అరే ఎగ్జాంపుల్స్ అనే ఒక ప్యాకేజ్ కూడా క్రియేట్ అవుతుంది. ఆ ప్యాకేజ్లో ఒక క్లాస్ కూడా వచ్చేస్తుంది, మీకు చూపిస్తాను. సో ఇది క్రియేట్ అవుతుంది. సో చూసారా, మనకి నేనేం చేయలేదు, జస్ట్ అరే ఎగ్జాంపుల్స్ అనే ప్యాకేజ్, అదే ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఆ ప్రాజెక్ట్లో అరే ఎగ్జాంపుల్స్ అనే ఒక ప్యాకేజ్ కూడా క్రియేట్ అయింది. ఆ ప్యాకేజ్లో అరే ఎగ్జాంపుల్స్ .java అనే ఒక క్లాస్ కూడా క్రియేట్ అయింది. సో దీన్ని ఎలా వదిలేద్దాం, మనం వేరే క్లాస్ని ఈ ప్యాకేజ్లో వేరే క్లాస్ని మనం క్రియేట్ చేసుకుందాం. సో ఆ క్లాస్ పేరు వేరే అరేస్ పేరు అని పెడదాం. అరే స్క్వేర్. సో ఇలా వస్తుంది. ఓకేనా? సో మనం క్లాస్ అలా క్రియేట్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. మన ప్యాకేజ్ ఏంటంటే అరే ఎగ్జాంపుల్స్ కాబట్టి ప్యాకేజ్ అది క్రియేట్ అయింది. సో మన క్లాస్లో ఏంటి రాయాలి, మనకి క్లాస్లో ఖచ్చితంగా మనం మెయిన్ మెథడ్ రాయాలి. సో మెయిన్ మెథడ్ రాద్దాం. మెయిన్ మెథడ్ రాసిన తర్వాత మనం ఇన్పుట్ని కీబోర్డ్ నుండి తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని రీడ్ చేయాలంటే మనకు స్కానర్ క్లాస్ కావాలి. సో స్కానర్ క్లాస్కి
మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. జావాలో ఏదైనా క్లాస్‌ని వాడుకోవాలనుకుంటే మీరు దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడుకోవాలి. సో స్కానర్ అనే క్లాసు java.util అనే ప్యాకేజ్‌లో ఉంటుంది. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో I miss new keyword. సో ఇది. సో java.util అనే ప్యాకేజ్‌లో జావా స్కానర్ క్లాస్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఆడేం చెప్పాడంటే ఒక ఇన్పుట్ అరే ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఒక అవుట్పుట్ అరే కూడా ఉంటుంది. సో అది ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంటీజర్ ఇన్పుట్ అరే కోసం నేను డిక్లేర్ చేస్తున్నాను ఈక్వల్ టు న్యూ ఇంట్. ఇక్కడ ఏంటంటే మనం సైజ్ ఇవ్వాలి ఇందులో. సో సైజ్ ఎలా ఇస్తాం? బేస్డ్ ఆన్ యూజర్ ఇన్పుట్. ఆ యూజర్ ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఇస్తాం. సో దానికోసం ఒక మెసేజ్ రాస్తున్నాను, ఎంటర్ అరే సైజ్, ఎంటర్ అరే సైజ్. సో దాన్ని రీడ్ చేయాలి కాబట్టి దానికి ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇంట్ సైజ్ ఈక్వల్ టు ఎస్సి. అంటే ఇది ఇంటీజర్ టైప్ అనమాట. సైజ్ అనేది ఒక వేరియబుల్, అది ఇంటీజర్ టైపు. సో ఇంటీజర్ వాల్యూని రీడ్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఉంది. అది స్కానర్ క్లాస్లో ఉంది కాబట్టి ఆ స్కానర్ క్లాస్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్తో మనం దాన్ని వాడుకుంటాం. నెక్స్ట్ ఇంట్. ఓకే, సో మనం దాన్ని రీడ్ చేసుకున్నాం. సో ఈ సైజ్ని మనం ఇందులో డిక్లేర్ చేసుకుంటాం, ఎందుకంటే మనకు అంత సైజు ఉన్న ఏరే కావాలి కాబట్టి డిక్లేర్ చేసుకున్నాం. ఓకే, దాని తర్వాత ఇంకో ఏరే కావాలి దేనికి? అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి, అంతే కదా. సో దాన్ని కూడా సేమ్ సైజ్ కదా వస్తుంది అది కూడా, ఎందుకంటే మనం ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాము అన్ని ఎలిమెంట్స్ అరేనే మనం ప్రింట్ చేస్తాం కాబట్టి సైజ్ కూడా సేమ్. సో ఇప్పటికైతే ఈ వేరియబుల్స్ సరిపోతాయి. ఒకవేళ మనకు మధ్యలో ఏమైనా కావలిస్తే మనం తర్వాత ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను అరేని రీడ్ చేసుకుంటాను. ఓకే, దానికి మనం అరేని రీడ్ చేసుకోవాలనుకుంటే మనకి లూప్ కావాలి. సో దానికోసం నేను ఫర్ లూప్ని తీసుకుంటాను. సో ఇది సైజ్ లెస్ దెన్ సైజ్ వరకు మనకి ట్రావర్స్ అవ్వాలి 0 నుంచి. అంటే ఇప్పుడు మన సైజ్ 5 ఇచ్చామనుకోండి, అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4 వరకు వెళ్తుంది, 5 వరకు వెళ్దు, ఎందుకంటే 5 లెస్ దెన్ 5 కాదు కాబట్టి అక్కడ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఆటోమేటిక్గా లూప్ టెర్మినేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని రీడ్ చేసుకోవాలి. ఇన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎస్సి, ఇన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. మీకు ఇలా ఓకే, నెక్స్ట్ ఇంట్. సో మనం రీడ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్ ఆఫ్ ఐ ఇనిషియల్గా ఐ అనేది 0 కాబట్టి ఇన్ ఆఫ్ 0లో మనం ఇచ్చిన ఫస్ట్ ఎలిమెంట్ అని స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఇంక్రిమెంట్ అంటే 1 అవుతుంది. 1 లెస్ దెన్ 5 కరెక్టే కదా కండిషన్? కరెక్ట్ కాబట్టి ఇన్ ఆఫ్ 1లోకి ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంటూ అంటే మన సెకండ్ టైం ఇచ్చిన ఎలిమెంట్ అనేది రీడ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఐ వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దెన్ 5 కాబట్టి కండిషన్ కరెక్ట్. సో ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే ఇప్పుడు మనం ఇన్ ఆఫ్ 2లోకి మనం తర్వాత ఇచ్చిన ఎలిమెంట్ అవుతుంది. అలా అప్ టు 4 వరకు అవుతుంది. 5 అయినప్పుడు లూప్ టెర్మినేట్ అవుతుంది, ఎందుకంటే 5 లెస్ దెన్ 5 కండిషన్ ఫెయిల్. సో ఆటోమేటిక్గా లూప్ టెర్మినేట్ అవుతుంది. సో ఇక్కడ 0 పొజిషన్ ఎలిమెంట్, 1 పొజిషన్ ఎలిమెంట్, 2 పొజిషన్ ఎలిమెంట్, 3 పొజిషన్ ఎలిమెంట్, 4 పొజిషన్ ఎలిమెంట్ తీసుకున్నాం. 4 పొజిషన్ అంటే 5 ఎలిమెంట్స్ తీసుకున్నట్టు. ఓకే, ఒకసారి మనం దీన్ని ప్రింట్ చేద్దాం. మామూలుగా మన జస్ట్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ అని ఒక మెసేజ్ని పెడుతున్నాను. సో మనం ప్రింట్ చేయాలన్నా సరే మనం ఇది తీసుకోవాలి, లైక్ ఐ లెస్ దెన్ సైజ్ ఐ ప్లస్ ప్లస్. ప్రింట్ చేయాలంటే ఏంటంటే ఎస్ అవుట్ ఇన్ ఆఫ్ ఐ. ఓకేనా? సో దీన్ని మనం ప్రింట్ చేసాం. సో ఒకసారి రన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ మనం చేసిన టాస్క్, ప్రైమరీ టాస్క్ ఏంటంటే ఒక సైజ్ ఇచ్చాము, అరే సైజు. ఆ సైజు బట్టి మనం అరేని డిక్లేర్ చేసాము. సో అరేని అరేలో ఉన్న పొజిషన్కి మనం ఫిల్ చేసాము యూజింగ్ లూప్ యూజ్ చేసి. దాని తర్వాత ఆ అరే ఎలిమెంట్స్ని ప్రింట్ చేసాము, 1 by 1 ప్రింట్ చేసాము. సో ఇది మనం చేసిన టాస్క్. సో ఒక 5 ఇస్తున్నాను అరే సైజు. సో 5 ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి, 1, 2, 3, 4, 5. సో మనం ఇచ్చిన 5 ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యాయి. సో సక్సెస్ఫుల్గా టాస్క్ కంప్లీట్ అయింది. సో దీన్ని ప్రజెంట్ కామెంట్స్లో పెడదాం, దాని తర్వాత ఫర్దర్గా మనకు యూజ్ అయితే వాడుకోవచ్చు. సో
ఇప్పుడేంటి మనకి మనం రీడ్ చేసాము. రీడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సమ్ ఆఫ్ స్క్వేర్స్ చేయాలి కదా! సో దానికి కూడా ఒక ఫర్ లూప్ రాసుకుంటాం. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ సైజ్ i ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనం సమ్ ఆఫ్ స్క్వేర్స్ కావాలి కాబట్టి ఒక సమ్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం. అది ఇంటీజర్ టైప్ వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం. ఇంట్ సమ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఎందుకంటే మనం సమ్ చేయాలి కాబట్టి. సో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ కదా! సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఏంటి? సారీ ప్లస్ సమ్ ఆఫ్ ప్లస్ in ఆఫ్ i ఇంటూ in ఆఫ్ i. సో సమ్ ఆఫ్ స్క్వేర్ అయింది. ఓకే. సో దీనివల్ల ఏంటంటే ఒక్క పొజిషన్ స్క్వేర్ మాత్రం వస్తుంది. అంటే ఒక్కదానికే అంటే ఫర్ సపోజ్ 1కి మాత్రమే మనం స్క్వేర్ ప్రింట్ చేయగలం అనమాట. అంటే ఓన్లీ 1 స్క్వేర్ మాత్రం వస్తుంది. సో మనకి లూప్‌లో ఎన్ని ఎలిమెంట్స్ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ చేయాలి కాబట్టి సో ఇదే సేమ్ టాస్క్‌ని మనం రిపీటెడ్ టైమ్స్ చేయాలి. సో ఇంకొక ఫర్ లూప్ రాసుకుంటాం. సో దాన్ని ఔటర్ లూప్ అంటారు. సో ఔటర్ లూప్ రాస్తున్నాను. ఫర్ int j ఈక్వల్ టు 0, సేమ్ j లెస్ దెన్ సైజ్ j ప్లస్ ప్లస్. సో ఓపెన్ చేసాము. దీన్ని క్లోజ్ చేసాము. ఓకేనా? సో మనకి ఏంటి సో స్క్వేర్స్ అయితే అయిపోయాయి. సో స్క్వేర్ అయిపోయిన దాన్ని మనం ప్రింట్ చేయాలి కదా! సో దానికోసం మనం ప్రింట్ చేస్తున్నాము. వీటిని కామెంట్స్లో నుంచి తీసేస్తున్నాను. సో ఇక్కడ మనకి వచ్చింది మనం ప్రింట్ చేయాలి. సో మనకి సమ్ అనేది వచ్చింది. బట్ సమ్‌ని మనం వేరే అరేలోకి అవుట్‌పుట్ అరేలోకి మనం పెట్టలేదు కదా! సో అవుట్‌పుట్ అరేలోకి ఎక్కడ పెట్టాలి? సో అదేంటి ఒక కంప్లీట్ ఇటరేషన్ అయిన తర్వాత మనం ఫర్ లూప్‌లో పెట్టాలి. ఆ వచ్చిన సమ్‌ని మనం వేరే అరేలోకి తీసుకోవాలి. అంటే కంప్లీట్ ఇటరేషన్ అయిన తర్వాత. సో కంప్లీట్ ఇటరేషన్ ఇక్కడ అయింది కాబట్టి ఇక్కడ ఏంటి మనం అవుట్‌పుట్ అరేని పెడతాం. సో అవుట్ ఆఫ్ j ఈక్వల్ టు సమ్. ఓకేనా? సో అయింది. సో ఇక్కడ మనం అవుట్‌పుట్ అరేని మనం ప్రింట్ చేస్తాం. ఓకే. సో ఇది ఒకసారి దీన్ని రన్ చేద్దాం. సో ఎంటర్ అరే సైజ్ 5, 1 sorry let's take small amount. Enter array size 3. So 1, 2, 3. ఓకే. చూడండి మనకు అవుట్‌పుట్ ఎలా వచ్చిందంటే 1. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 4 ప్లస్ 1 5, 3 స్క్వేర్ అంటే 9, 9 ప్లస్ 5 14. సో 14 ప్రింట్ అయింది. దాని తర్వాత మళ్ళీ సేమ్ స్క్వేర్స్ అవుతున్నాయి. సో దానికి ప్రీవియస్ వాల్యూ యాడ్ అయిపోతుంది. కానీ మనకు అలాగ యాడ్ అవ్వకూడదు కదా! అంటే ఒక కంప్లీట్ ఇటరేషన్ అవ్వకముందు ఏమవ్వాలంటే సమ్ అనేది 0 చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఆ ప్రీవియస్ వాల్యూకి యాడ్ అయిపోతుంది సమ్. సో దానికోసం మనం సమ్‌ని 0 చేసుకున్నాం అనుకుంటే మనకి కరెక్ట్‌గా వస్తుంది. సో 3, 1, 2, 3. సో 14. సో ఇక్కడ ప్రింట్ చేసిన 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 14. ఇక్కడ ప్రింట్ చేసిన 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 14. ఇక్కడ ప్రింట్ చేసిన 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 14. సో ఇక్కడ ఒక కండిషన్ చెప్పాడు. ఎక్సెప్ట్ ద వాల్యూ అట్ ఇండెక్స్. అంటే 1 ఇండెక్స్ మనం ప్రింట్ చేసామనుకో ఆ వాల్యూని వదిలేయాలి. 2 ఇండెక్స్ దగ్గర ప్రింట్ చేస్తే ఆ వాల్యూని వదిలేయాలి. 3 ఇండెక్స్ దగ్గర ప్రింట్ చేస్తే ఆ వాల్యూని వదిలేయాలి. సో ఏమవుతుంది అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇండెక్స్ పొజిషన్ వచ్చినప్పటికీ ఈ స్టేట్మెంట్ అనేది స్కిప్ అవ్వాలి. దానికోసం మనం జావాలో జంపింగ్ స్టేట్మెంట్స్ అని ఉన్నాయి. సో ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఒక పర్టికులర్ ఇటరేషన్‌ని మనం జంప్ చేయడానికి యూజ్ అవుతాయి. సో జావాలో ఏంటంటే 3 ఉన్నాయి. కంటిన్యూ ఒకటి, బ్రేక్ ఒకటి, రిటర్న్ ఒకటి. రిటర్న్ అనేది మనం మెథడ్స్‌లో యూజ్ చేస్తాము. కంటిన్యూ అనేది ఏంటంటే ఒక
కంటిన్యూ ఎక్కడైతే రాసామో ఆ కిందలోని స్టేట్మెంట్స్ అనేవి స్కిప్ అవుతాయి ఒకసారి. స్కిప్ అయ్యి మళ్ళీ సేమ్ ఇటరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అంటే నా కంటిన్యూ నేమ్‌లోనే ఉంది. అంటే ఇక్కడ మనం కంటిన్యూ అని రాసామనుకోండి ఇక్కడ. సో, ఇక్కడ ఆ కంటిన్యూ అనేది ఈ కిందున్న స్టేట్మెంట్స్ ఈ స్టేట్మెంట్ అనేది స్కిప్ అయ్యి, ఈ స్టేట్మెంట్ అనేది స్కిప్ అయ్యి మళ్ళీ ఫర్ లూప్ అనేది స్టార్ట్ అవుతది. ఓకేనా? సో, మనకేంటి మనం ఇనీషియల్‌గా జే 0 ఉంది. ఇక్కడ ఐ కూడా 0 ఉంది. సో, ఈ 2 ఎప్పుడైతే జే, ఐ ఈక్వల్ అవుతాయో అప్పుడు ఇది స్కిప్ అవ్వాలి. అంతే కదా! అప్పుడు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో, దానికోసమని ఇక్కడ ఏం రాస్తామంటే ఇఫ్ కండిషన్ రాస్తాము. ఇఫ్ ఐ ఈక్వల్ టు జే అయినప్పుడు కంటిన్యూ. సో, ఇక్కడ నేను బ్రేసెస్ పెట్టలేదు. ఎందుకంటే ఇఫ్ తర్వాత ఒక స్టేట్మెంటే మనం రాసినప్పుడు బ్రేసెస్ అనేది అవసరం లేదు. ఓకేనా? ఒకవేళ ఈ స్టేట్మెంట్ కూడా మీకు ఇఫ్‌లోనే కావాలి అనుకుంటే మాత్రం బ్రేసెస్ పెట్టాలి. ఎందుకంటే ఇఫ్ తర్వాత ఉన్న నెక్స్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఇఫ్ కింద తీసుకుంటది. ఒకవేళ మీరు బ్రేసెస్ పెట్టకపోతే. మీరు 2, 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటే అప్పుడు ఖచ్చితంగా బ్రేసెస్ పెట్టాలి. సో, నాకు ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి నేను బ్రేసెస్ పెట్టట్లేదు. సో, ఎల్స్ రాస్తున్నాను. ఎల్స్ కూడా బ్రేసెస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ స్టేట్మెంటే కాబట్టి. సో, ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఇటరేషన్ వచ్చినప్పుడు స్కిప్ అవుతుంది. అంటే చెప్తాను చూడండి. ఇనీషియల్‌గా నేను జే 0 తీసుకున్నాను. జే లెస్ థాన్ సైజ్ జే ప్లస్ ప్లస్. ఎందుకంటే సైజ్ అంటే తెలిసిందే కండిషన్. మన ఎలిమెంట్స్ దాని లోపల మనం రీడ్ చేసుకోవాలి కాబట్టి సైజ్‌కి లోపల. సో, ఇనీషియల్‌గా నా ఇటరేషన్ స్టార్ట్ అయినప్పుడు సమ్‌ని 0 చేస్తాను. ఎందుకు అంటే ప్రీవియస్‌గా ఒకవేళ సమ్‌లో ఏదైనా వాల్యూ ఉన్నా సరే ఆ వాల్యూ పోయి 0 అయిపోవాలి. సో, ఇంట్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ థాన్ సైజ్ ఐ ప్లస్ ప్లస్. సో, ఐ ఈక్వల్ టు జే. స్టార్టింగ్ ఫస్ట్ పొజిషన్‌లో సేమే కదా! సేమ్ కాబట్టి కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అంటే ఈ ఇటరేషన్ అనేది ఇక్కడికొచ్చేస్తుంది. ఇప్పుడు ఇంట్ ఐ ఈక్వల్ టు ఇప్పుడు ఇంట్ ఏమవుతది? ఇంక్రిమెంట్ అవుద్ది. ఐ మీన్ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ రాగానే కంటిన్యూ ఐ ఈక్వల్ టు జే. ఐ 0, జే కూడా 0. సో, కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడికొస్తుంది. సో, ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ 1, 1 లెస్ థాన్ 3 కరెక్టే కదా! 1 లెస్ థాన్ 3 కరెక్టే కాబట్టి ఇక లోపలికొచ్చింది. ఇక్కడ ఐ వాల్యూ 1, జే వాల్యూ 0. సో, కండిషన్ ట్రూ కాదు. ట్రూ కాదు కాబట్టి లోపలికొచ్చింది. సమ్‌లో ఇనీషియల్‌గా 0 ఉంది. ప్లస్ ఇన్ ఆఫ్ ఐ. ఇన్ ఐ అంటే ఏంటంటే, సో, ఇన్ అరేలో ఐ అనే పొజిషన్‌లో ఉన్న వాల్యూ అనమాట. ఐ అనేది ఏంటంటే ఇండెక్స్. ఇన్ అనే అరేలో ఐ ఇండెక్స్ ఉన్న వాల్యూ. ఓకేనా? సో, ఇన్ ఆఫ్ 1. 1 అంటే ఎంత మనకి? 2 ఉంది. అంతే కదా! 1 పొజిషన్‌లో మనకి 2 కదా ఉంది. ఇది 0 పొజిషన్. 1 అనేది 0 పొజిషన్‌లో ఉంది. 2 అనేది 1 పొజిషన్‌లో ఉంది. 3 అనేది 2 పొజిషన్‌లో ఉంది. అంతే కదా! సో, 2 ఇంటూ 2 4. 4 అనేది సమ్‌కి యాడ్ అయింది. యాడ్ అయ్యి సమ్‌కి అసైన్ అయింది. సో, సమ్‌లో ఎంత ఉంది? 4 ఉంది. సో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికొచ్చింది. ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఐ ఎంత అయింది ఇప్పుడు? ఐ 2 అయింది. సో, 2 లెస్ థాన్ 3 కరెక్టే కదా! లోపలికొచ్చింది. ఐ ఎంత? 2. జే ఎంత? 0. 2 ఈక్వల్ టు 0 కాదు. సో, ఎల్స్ కండిషన్ ఎక్స్‌క్యూట్ అవుతుంది. సో, సమ్‌లో ఎంతుంది? 4 ఉంది. ఇన్ ఆఫ్ ఐ. సో, సారీ. ముందు దీన్ని కాలిక్యులేట్ చేసుకుంటుంది. దాని తర్వాత సమ్‌కి యాడ్ అవుతుంది. ఇన్ ఆఫ్ ఐ అంటే ఎంత? అంటే ఇన్ అనే అరేలో సెకండ్ పొజిషన్‌లో ఉన్న ఎలిమెంట్. సెకండ్ పొజిషన్‌లో ఏ ఎలిమెంట్ ఉంది? 3 ఉంది. సో, 3 ఇంటూ 3 9. 9 ప్లస్ సమ్‌లో ఎంతుంది? 4 ఉంది. 9 ప్లస్ 4 అంటే 13. 13 అనేది సమ్‌కి అసైన్ అయింది. ఓకేనా? సో, మళ్ళీ ఇప్పుడు ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 లెస్ థాన్ సైజా? రాంగ్. ఫెయిల్ కాబట్టి ఇక్కడికి ఇది ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా? ఫెయిల్ అయిపోయి ఇప్పుడు ఇక్కడికొస్తుంది. ఇప్పుడు జే అనేది ఇంక్రిమెంట్ అయింది. ఓకేనా? ఇంట్ జే ఈక్వల్ టు జే అనేది ఇంక్రిమెంట్ అయింది కాబట్టి జే ఎంత అయింది? 1 అయింది. సో, 1 లెస్ థాన్ సైజ్. సైజ్ ఎంత? 3. 1 లెస్ థాన్ 3 కరెక్టే కదా! సో, ప్రీవియస్‌గా ఉన్న సమ్ వాల్యూ 0 అయిపోయింది. ప్రీవియస్‌గా ఎంత 13 ఉండేది కదా! 13 బికమ్స్ 0. సో, ఇప్పుడు ఇంట్ ఐ ఈక్వల్ టు మళ్ళీ స్టార్టింగ్ నుంచి 0 అయింది. ఇంట్ ఐ ఈక్వల్ టు 0. ఐ లెస్ థాన్ సైజ్. ఐ అంటే 1. 0 లెస్ థాన్ సైజ్ ఐ ప్లస్ ప్లస్. ఐలో ఎంతుంది? 0 ఉంది. జేలో ఎంతుంది? 1 ఉంది. సో, కండిషన్ అనేది ఫెయిల్. సో, కంటిన్యూ అవుతుంది.
సారీ కంటిన్యూ అవ్వదు, ఎల్స్ కండిషన్కి వస్తుంది. అంటే ఐలో మనకి 0 ఉంది, జేలో 1 ఉంది కాబట్టి కంటిన్యూ అవ్వదు. ఎందుకంటే ఇది కండిషన్ ఫెయిల్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఎల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సమ్‌లో 0 ఉంది మనకు తెలిసిందే. సో ఇన్ ఆఫ్ ఐ అంటే 1, 1 ఇంటూ 1, 1, 1 అనేది సమ్‌కి అసైన్ అయింది. సమ్‌కి యాడ్ అయింది. సమ్‌లో 0 ఉంది కాబట్టి 0 ప్లస్ 1, 1, 1 అనేది సమ్‌కి యాడ్ అయింది, అసైన్ అయింది. అసైన్ అయిన తర్వాత ఏమవుతుంది? సో మళ్ళీ ఫర్ లూప్ అనేది ఇక్కడికొచ్చింది. సో ఇక్కడ ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. సో ఐ ఇంక్రిమెంట్ అయింది కాబట్టి ఐ వాల్యూ ఎంత? 1, జే వాల్యూ ఎంత? 1. సో రెండు సేమ్. సో కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అంటే ఇక్కడికి వస్తుంది. ఐ వాల్యూ ఎంత అవుద్ది? ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఐ వాల్యూ 2 అవుతుంది. సో 2 లెస్ దెన్ సైజ్ 3 కాబట్టి కండిషన్ ట్రూ. సో ఐ వాల్యూ 2, జే వాల్యూ 1. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సమ్‌లో మనకి ఎంత ఉంది? 1 ఉంది. సో ఇన్ ఆఫ్ ఐ అంటే ఎంత? 3. ఇన్ ఆఫ్ ఐ 3. 3 ఇంటూ 3 9. సో 9 అనేది 1కి అసైన్ అయింది. అంటే 10. 10 అనేది సమ్‌కి అసైన్ అయింది. సో ఇక్కడికి వస్తుంది. ఐ లెస్ దెన్ సైజ్. ఐ ఎంత? సో ఐ ఇంక్రిమెంట్ అయింది కదా! ఐ ఇంక్రిమెంట్ అయింది. ఐ ఎంత అయింది? సో 3 అయింది. 3 లెస్ దెన్ 3 కండిషన్ ఫెయిల్. సో ఈ లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. సో ఇక్కడికి వస్తుంది. సమ్‌లో ఎంత ఉంది? సమ్‌లో మనకి 10 ఉంది. 10 వాల్యూ ఏమో అవుట్ ఆఫ్ జేకి యాడ్ అవుతుంది. అవుట్ ఆఫ్ జే అంటే జే వాల్యూ ఎంత? 1. అంటే అవుట్ ఆఫ్ 1 అనే ఇండెక్స్‌కి యాడ్ అవుతుంది. సో అదే విధంగా రిమైనింగ్ కూడా జరుగుతాయి. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. సో ఫస్ట్ 13 వచ్చింది. దాని తర్వాత 10 వచ్చింది. దాని తర్వాత ఓన్లీ 5 వచ్చింది. ఎందుకు అంటే ఈ 3 స్క్వేర్ స్కిప్ అయిపోతుంది. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. 4 ప్లస్ 1 5. సో సరిపోయింది కదా! సో 5 ఎలిమెంట్స్ ఇచ్చి మనం ఒకసారి రీడ్ చేద్దాం. సో ఎంటర్ అరే సైజ్ 5, 1, 2, 3, 4, 5. చూసారు కదా అవుట్పుట్ 54, 51, 46, 39, 30. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ క్వెషన్‌లో ఉన్నట్టు అవుట్పుటే మనకి శాంపిల్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇది ఈరోజు క్వెషన్ అన్నమాట. సో అంతే. మళ్ళీ మీకు ఒకసారి ఇంకా అవసరం లేదనుకుంటా. మీకు క్లియర్‌గా అర్థమైంది. ఏం లేదు. నా ఇది క్లాస్ నేము. సో ఖచ్చితంగా పబ్లిక్ ఉండాలి. ఎందుకంటే మనం రన్ చేసినప్పుడు మన మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ ఖచ్చితంగా పబ్లిక్ అయి ఉండాలి. సో ఎందుకంటే మనం రన్ చేసినప్పుడు ఆ క్లాస్‌నే కదా రన్ చేస్తాం. సో దానికోసం పబ్లిక్‌గా ఉండాలి. సో క్లాస్ అనేది కీవర్డ్ ఫాలోడ్ బై క్లాస్ నేమ్. సో బ్రష్ ఓపెన్ చేసాము. ఇది మెయిన్ మెథడ్ రాసాము. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ తెలిసిందే. స్కానర్ క్లాస్ దేనికోసం అంటే ఇన్పుట్‌ని కీబోర్డ్ నుంచి రీడ్ చేయడం కోసం. ఇనీషియల్‌గా సమ్ 0 చేసుకున్నాము. ఎందుకంటే మనకి సమ్ చేయాలి కాబట్టి 0 చేసాము. system.out.println ఎంటర్ అరే సైజ్ అంటే ఇది యూజర్‌కి కనిపించాలి కాబట్టి పెట్టాము. సో యూజర్ ఎంతైతే ఎలిమెంట్ ఇచ్చాడో ఆ ఎలిమెంట్ అనేది సైజ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఆ సైజ్ అనే వేరియబుల్ ఏంటంటే ఇంటీజర్ టైప్. సో మనకి ఒక ఇన్పుట్ అరే కావాలి అండ్ అవుట్పుట్ అరే కావాలి. 2 అరేల సైజులు సేమే కాబట్టి మనం ఇచ్చిన ఇన్పుట్ అరే ఎంత సైజ్ ఉందో అవుట్పుట్ అరే సైజ్ కూడా అంతే ఉండాలి కాబట్టి నేను సైజ్‌ని పెట్టాను. సో ఈ స్టేట్మెంట్ దేనికోసం అంటే అరేలో ఉన్న అరే ఎలిమెంట్స్‌ని రీడ్ చేయడం కోసం. ఓకేనా? సో అవుట్పుట్ అనేది ఏంటంటే మనకి తెలియడం కోసం పెట్టాము. ఇది కామెంట్స్ ఎందుకంటే ఒక అరేని మనం ప్రింట్ చేయడం ఎలా దానికోసం అనేది చేసాము. బట్ ఇది మనకు అవసరం లేదు. సో అందుకని నేను కామెంట్స్‌లో పెట్టాను. సో ఇక్కడ ఏంటంటే ఔటర్ లూప్ దేనికి రాస్తామంటే మనకి ఈచ్ పొజిషన్ కోసం అన్నమాట. ఈచ్ పొజిషన్ కోసం రాస్తాము. అండ్ ఇన్నర్ లూప్ దేనికంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ అన్ని స్క్వేర్స్ కావాలి కాబట్టి ఇండివిజువల్ స్క్వేర్స్ కావాలి కాబట్టి ఇన్నర్ లూప్ రాస్తాము. ఓకే. ఈ లూప్‌లో ఉన్న కండిషన్ సక్సెస్ అయితేనే లోపల లూప్‌కి వస్తుంది. ఓకేనా? సో అది. సో ఇక్కడ మనం 3 ఎలిమెంట్స్ వరకు పొజిషన్ ఇది ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా క్లియర్‌గా. అండ్ మనం సమ్ చేసిన ప్రతిసారి అండ్ ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి
ఒక పొజిషన్‌లో ఉన్న సమ్ వస్తుంది. అంటే ఫర్ సపోజ్ 0 ఎర్త్ పొజిషన్‌లో ఇటరేషన్ కంప్లీట్ అయిందనుకోండి. 0 ఎర్త్ పొజిషన్‌లో ఉన్న సమ్ ఆఫ్ స్క్వేర్ అనేది మనకి వచ్చింది అవుట్‌పుట్ వచ్చింది. ఆ సమ్‌ని ఏం చేసామంటే ఔట్ ఆఫ్ జేకి ఫస్ట్ పొజిషన్ పెట్టాం. ఎందుకంటే ఇనీషియల్‌గా 0 ఉంది కాబట్టి ఇక్కడ 0. అలా తర్వాత అలా 1 ఇంక్రిమెంట్ అవుతుంది. సో, ఔట్ ఆఫ్ 1. సో, అలా ప్రతి ఎలిమెంట్‌కి ఇది అసైన్ అవుతుంది. సో, అసైన్ అయిన దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేసాం. సో, అది ఈరోజు మీ సెషను. అండ్ నెక్స్ట్ సెషన్‌కొచ్చేసరికి ఏంటంటే, మీకు ఒక క్వెషన్ చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ఒకవేళ మీకు గాని ఆన్సర్ తెలిసినట్లయితే నాకు షేర్ చేయండి. కింద మా మెయిల్స్ ఇస్తాము. ఆ మెయిల్‌కి మీరు పోస్ట్ చేయొచ్చు. మీకు క్వెషన్ తెలిసినట్లయితే. ఒకవేళ తెలియకపోతే నో ప్రాబ్లమ్. మళ్ళీ మేము మీకు మీకు పోస్ట్ చేస్తాము. సో, జనరేట్ నంబర్ యూజింగ్ ఆడ్ డిజిట్స్. సో, ఇది క్వెషను. సో, మనం డైరెక్ట్‌గా క్వెషన్ చదువుదాం ఒకసారి. Jose gets n numbers in an array. Write a Java program to take the single-digit odd numbers in the array and make a number by combining those odd numbers alone. Okay. ఓకే. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే 2, 7, 14, 24, 41, 3 ఇచ్చారు. ఇందులో ఏంటంటే మనకి సింగిల్‌గా ఉండేవి మాత్రమే తీసుకోవాలి. రిమైనింగ్ అన్నిటిని మనం ఇగ్నోర్ చేసేయొచ్చు. సింగిల్ డిజిట్స్ మాత్రమే మనం తీసుకోవాలి. ఓకేనా? అవి కూడా ఆడ్ నెంబర్ అయి ఉండాలి. సో, మన ప్రైమరీ కండిషన్ ఏంటి? ఇట్ షుడ్ బి అ సింగిల్ డిజిట్ ఆల్సో ఆడ్ నెంబర్. సో, ఇక్కడ 2 అనేది సింగిలే బట్ ఈవెన్ నెంబరు మనకు అవసరం లేదు. 7 అనేది సింగిలే ఆడ్ నెంబరు. సో, మనం పట్టించుకోవాలి. అండ్ 14 అనేది డబుల్ డిజిట్ అవసరం లేదు. 24 అనేది డబుల్ డిజిట్ అవసరం లేదు. 41 అనేది కూడా డబుల్ డిజిట్ అవసరం లేదు. 3 అనేది మళ్ళీ సింగిల్ నెంబరు యాజ్ వెల్ యాజ్ ఆడ్ నెంబరు. సో, ఇక్కడ 7, 3 ఆడ్ నెంబర్స్ అండ్ సింగిల్ డిజిట్స్. సో, వాటిని ఏంటంటే ఇలా కంబైన్ చేస్తాము. 73 అర్థమైంది కదా? సో, శాంపిల్ ఇన్పుట్ ఒకసారి చూద్దాం. ఎంటర్ ద సైజ్ ఆఫ్ ఎన్ అరే. సో, ఎంటర్ ద సైజ్ ఆఫ్ ఎన్ అరే అంటే మనం 4 అంటే 4 ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. సో, ఫస్ట్ ఎలిమెంట్ ఏం ఎంటర్ చేశాడు? 45 ఎంటర్ చేశాడు. దాని తర్వాత 3 ఎంటర్ చేశారు. 56, 7. 45, 36 అనేవి సింగిల్ డిజిట్స్. సో, మనం ఇగ్నోర్ చేసేస్తాం. 3, 7 రెండు ఆడ్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ సింగిల్ డిజిట్స్. సో, వీటిని కంబైన్ చేసి అవుట్‌పుట్ వచ్చింది. ఓకేనా? ఒకవేళ గాని ఎంటర్ ద సైజ్ ఆఫ్ ఎన్ అరే. ఒకవేళ 0 ఇచ్చారనుకోండి, ఇన్‌వాలిడ్ సైజ్ అరే అని రావాలి. సో, ఇది ఇంకొక టెస్ట్ కేస్. ఓకేనా? సో, అది ఈ క్వెషన్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆల్రెడీ ఇక్కడ నేను చెప్పింది అక్కడ ఉంది. సో, ఒకసారి ఈ క్వెషన్‌ని మీరు ట్రై చేయగలరేమో చూడండి. సో, నెక్స్ట్ టైమ్‌కి వచ్చినప్పుడు మీరు గాని ఎవరైనా ఒకవేళ ఈ క్వెషన్స్ గాని ఆన్సర్ చేసినట్లయితే వాళ్ళకి ఏ గిఫ్ట్ ఉండదు. నార్మలే. ఓకే. సో, దట్స్ ఇట్. బై బై.